హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెజాన్ కంపెనీ నుంచి మంచి హైరింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే ఈ యొక్క హైరింగ్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే నేను ఈ యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. దానిపైన క్లిక్ చేశారు అనుకోండి, డైరెక్ట్గా మీకు అయితే ఆ యొక్క జాబ్ అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. తద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. ఇక మీరు చూసుకున్నట్లయితే అమెజాన్ కంపెనీ నుంచి మంచి హైరింగ్ అయితే వచ్చింది. అలాగే రోల్ చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అమెజాన్ నౌ సిఓ అండ్ రో ఎపెక్స్ అనమాట. రోల్ వచ్చేసి సో ఇదైతే మన ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో అయితే వాళ్ళైతే హైరింగ్ అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్, ఓకేనా. ఇక మీరు చూసుకున్నట్లయితే జాబ్ డిస్క్రిప్షన్లో వాళ్ళు కొన్ని మెన్షన్ చేశారు. లైక్ బేసిక్ క్వాలిఫికేషన్ ఏమో అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. బేసిక్ క్వాలిఫికేషన్లోని 10+2 ఎవరైతే చేశారో అంటే 10th క్లాస్ ప్లస్ ఇంటర్ చేసిన, అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ చేశారో వాళ్ళందరూ అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే వాళ్ళు ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. 12 to 24 months ఎక్స్పీరియన్స్ అంటే 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్కి కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే ఎవరైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేస్తున్నారో దాని గురించి కొంచెం మినిమం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ గురించి ఖచ్చితంగా మీకైతే ఐడియా ఉండాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఎక్సెల్లో స్పెసిఫిక్గా వాళ్ళు కొన్ని మెన్షన్ చేశారు ఏంటంటే పైవట్ టేబుల్స్, అలాగే వీలుకప్స్ అనేది మీకు ఐడియా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఒకవేళ మీకు తెలియకపోయినా సరే ప్రాబ్లం అయితే లేదు, అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత చూసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే వాళ్ళు కొన్ని ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేశారు దీంట్లో ఒక జాబ్ కోసం అయితే. గ్రాడ్యుయేట్ విత్ బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళు మీ పైన చెప్పింది వాళ్ళు కింద మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అయ్యారు అనుకోండి, సెలెక్ట్ అయితే వాళ్ళు మీకు ఫ్రీగా అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా, దానికైతే వాళ్ళు ఫ్రీగా మీకు అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్పి వాళ్ళైతే కింద మెన్షన్ చేయడం జరిగింది. చూస్తున్నారు ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. అకామిడేషన్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పి వాళ్ళ మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. ఇది కంప్లీట్లీ లాజిస్టిక్స్ సంబంధించింది అనమాట, ఓకేనా. అలాగే జాబ్ డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే మెన్షన్ చేయడం జరిగింది దీంట్లోని. జాబ్ డిస్క్రిప్షన్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ ఎన్ఓసి అనమాట. సో మీకు ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, మీకు రోల్ అయితే వస్తుంది అనమాట. ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ ఎన్ఓసి అనమాట. సో వాళ్ళైతే ఇవన్నీ మెన్షన్ చేశారు. సో ఇవైతే ప్రాబ్లం అయితే లేదు. నేనైతే అప్లై లింక్ నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. దానిపైన క్లిక్ చేశారు అనుకోండి, డైరెక్ట్గా మీకు అయితే పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు అప్లై నవ్వుకుంటారు అనుకోండి. సో కొంత డేటా వాళ్ళు అడుగుతున్నారు అంటే మీ రెజ్యూమ్ కానీ మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలాగా ఒక డేటా అడుగుతుంది. ఆ డేటా మీరు అప్లై చేశారు అనుకోండి, డైరెక్ట్గా మీకు అప్లికేషన్ వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళైతే మీకైతే మెయిల్ ద్వారా మీకైతే ఫర్దర్ ప్రాసెస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్, ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.